అని చాలామంది ఏదో డౌట్తో ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. అందుకే మీకు అర్థమయ్యేలాగే నేను ముందు వారం చెప్పాను. ఏం మాట్లాడుకుని చెప్పండి. శ్రమలు ఎందుకు వస్తాయి, మన జీవితంలో శ్రమలు రావడానికి కారణం ఏంటి? మనం తీసుకున్న వాక్యంలో ఎందుకని ఆ మాట తీసుకున్నాం మనం? దేవుడు ఏమన్నాడంటే అన్ని విషయాలు కూడా ఎల్లప్పుడూ కృతజ్ఞాస్తులు చెల్లించాలి. కానీ మనకి అన్నీ బాగున్నప్పుడు దేవునికి స్తుతులు చెల్లించగలం, కానీ శ్రమలు వచ్చినప్పుడు స్తుతించలేం, కృతజ్ఞతలు చెప్పలేం. అందుకే శ్రమల్లో కూడా కృతజ్ఞతలు చెల్లించాలి దేవునికి అని, మనం శ్రమల్లో కూడా దేవునికి కృతజ్ఞత కలిగి సంతోషంగా ఉండాలి. అంటే శ్రమలు ఎందుకు వస్తాయో అని మనకు అర్థమైనప్పుడు శ్రమల్లో కూడా మనం సంతోషించగలం అని. శ్రమలు ఎందుకు వస్తాయని 5 కారణాలు తెలియజేశాను. అవన్నీ కూడా ఆతో మొదలైనవి. ఇతనే సరే, ఫస్ట్ చెప్తాను. అపరాధాన్ని బట్టి శ్రమలు వస్తాయి. నెక్స్ట్, దేవుని మీద ఆధారపడాలని, ఆదుకోవాలని శ్రమలు వస్తాయి. ఇంకా అనుభవంలోకి వెళ్ళాలని శ్రమలు వస్తాయి. చెప్పండి. అత్యున్నతమైన కారణం బట్టి శ్రమలు వస్తాయి. ఏంటి అత్యున్నతమైన కారణం? క్రీస్తు ఉండే భాగ్యాన్ని సంపాదించుకోవాలని ఈ లోకంలో మనకు శ్రమలు వస్తాయి. యేసు గురించి శ్రమలు వస్తాయి మనకి. ఇంకోటి ఏంటి? అంతు చిక్కని కారణం బట్టి యోబుకి వచ్చింది. యోబుకి తెలియదు ఎందుకు వచ్చిందో శ్రమ. అందరూ తప్పు చేసి ఉన్నారు, కానీ యోబుకి మాత్రం అర్థం కాదు. చివరకు చదువుకున్న మనకు అర్థమైంది, కానీ యోబుకి తెలియదు అది ఎందుకు వచ్చిందో శ్రమ. అంతు చిక్కని కారణం బట్టి కూడా శ్రమలు వస్తాయి. ఈరోజు మనం గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7-8 వచనాలు మనం చదువుకున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7-8 వచనాలు. ఇక్కడ ఒక హెచ్చరిక దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7-8 వచనాలు. మోసపోబడి దేవుడు వెక్కింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. ఈరోజు వాస్తవం యొక్క అంశం ఏంటంటే, ఏమి విత్తుతావో ఆ పంటనే చెప్పాలని చెప్పి, ఏమి విత్తుతావో ఆ పంట. ఎందుకని మనం ఇది మరింత జాగ్రత్తగా మనం చూడాలంటే, దేవుడు ఒక హెచ్చరిక మాట తెలియజేస్తాడు. పైన ఏమంటున్నాడు ఆయన? మోసపోకండి, దేవుడు వెక్కించబడడు. ఒక హెచ్చరిక తెలియజేస్తున్నప్పుడు దేవుడు మనం చాలా శ్రద్ధగా మనసు పెట్టాలి, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే చాలామంది మోసపోతున్నారు. ఏంటంటే తమ విత్తింది కొయ్యమనుకుంటున్నారు, కానీ దేవుడు అంటున్నాడు మీ విత్తిని ఖచ్చితంగా కోస్తారు. ఏం విత్తుతాం అది కోస్తాం. మోసపోవద్దు. ఈరోజు మనం ఏం చేస్తామంటే, ఏం విత్తాలో, ఎక్కడ విత్తాలో, ఎలా విత్తాలో మనం నేర్చుకుంటాం. చెప్పండి. చెప్పండి. ఏం విత్తాలో, ఎక్కడ విత్తాలో, ఎలా విత్తాలో మనం చూస్తాం. ఎందుకంటే మనం జాగ్రత్త పడాలి. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడు? విత్తింది కోస్తామంటున్నాడు. కాబట్టి మనం జాగ్రత్తగా లేవనుకోండి, శాపం ఎదురవుతుంది. అక్కడ వాక్యం చదవండి ఒకసారి. తర్వాత 8వ వచనం. అనగా తన శరీరాక్షలు బట్టి విత్తువాడు క్షయం అనే పంట కోస్తున్నాడు. తర్వాత ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం అనే పంట కోస్తాడు. శరీరాక్షను బట్టి విత్తేవాడు క్షయమను పంట కోస్తాడు. క్షయం అంటే అది మరణమైందని, నిశ్చయమైందని, లేకపోతే శాపగ్రస్తమైందని. మనం జాగ్రత్తగా ఉండాలి. ఏది విత్తుతున్నామో అది జాగ్రత్త పడి ఆలోచించాలి. ఏ విత్తుతున్నామో తెలియనప్పుడు మనం కోసే పంట ఎంతో భయంకరమైనది కావచ్చు. మనం కోసేది మనకు నచ్చంది కాకపోవచ్చు, లేకపోతే మన ఆత్మలకు, మన శరీరానికి కూడా ప్రమాదం కావచ్చు. అందుకే మనం విత్తేటప్పుడు చాలా జాగ్రత్తగా విత్తాలి. ఏదైనా సరే విత్తిన దాన్ని బట్టి, విత్తనాన్ని బట్టి ఏమొస్తుంది? పంట అనేది కోస్తాం. ఈరోజు మనం ఏ విత్తాలో అన్న వాక్యం మనం చూస్తాం. ఏ విత్తాలో 3 విషయాలు తెలియజేస్తాను. ఏ విత్తాలో చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14, 15, 16 మనం చూస్తే ఏ విత్తాలో ఆ 3 పంటలు అందులోనే కనపడతాయి మనకి. చూడండి ఒకసారి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14, 15, 16 వచనాల్లో, మీరు మూర్ఖమైన ఒక్కరి జనం మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనింజులనై దేవుని కుమారులు అన్నట్టు ఏంటి
సనుగులను సంశయములను మాని సమస్త కార్యములు చేయడి అట్టి జనం మధ్యను మీరు జీవవాక్యము చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనపడుచున్నారు. అందువల్ల నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాదనిదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణమగును. ఇక్కడ కొన్ని హెచ్చరిక మాటలు ఉన్నాయి. దాంట్లో కొంతమంది ప్రజలు మనకు కనబడుతున్నారు. దాంట్లో కనబడే మొదటి ప్రజలు ఏంటంటే వంకరి జనం కనబడుతున్నారు. ఎవరు కనబడుతున్నారు చెప్పండి? వంకరి జనం. ఈ వంకరి జనం ఏమి ఇస్తారు? అందులోనే ఉంది. ఏమి ఇస్తారు వీళ్ళు? వంకరి మార్గం ఇస్తారు. ఏమిస్తారు చెప్పండి? వంకరితనం ఇస్తారు. మన మొదటి విత్తనం ఏంటంటే మనం జాగ్రత్త పడాల్సింది వంకరి విత్తనం ఎత్తకూడదు. మనం ఏమి ఎత్తకూడదు చెప్పండి? వంకర విత్తనం ఎత్తకూడదు. ఏంటి వంకర విత్తనం అంటే ఏంటి? ఈ వంకరి జనం వంకర విత్తనం ఎత్తుతుంది. ఏంటి వంకరతనం అంటే ఏంటంటే మార్గం వంకరైపోవడం. అంటే ఇంకా చెప్పాలంటే ఒక సరైన మార్గాన్ని చెరిపేసుకోవడం. దేవుడు పెట్టిన మార్గాన్ని, దేవుడు పెట్టిన ఆదేశాలను, దేవుడు పెట్టిన లేకపోతే ఆజ్ఞలను చెరిపేసుకొని ఆ మార్గం నుంచి తొలగిపోవడమే ఏ మార్గం చెప్పండి? వంకరమైన మార్గం. ఈ వంకరమైన మార్గం వల్ల ఏ విత్తుతున్నారు? వంకర విత్తనం విత్తున్నారు. అంటే దేవునికి ఇష్టం కాని దాన్ని విత్తుతున్నారు. తమ మార్గాలు చెరిపేసుకొని తమకు ఇష్టమైన దాన్ని ఎంచుకుంటున్నారు. తమ నచ్చిన దాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. తమ నచ్చిన జీవితాన్ని జీవిస్తున్నారు. ఇలాంటి వారి పరిస్థితి నుంచి మీరు దూరంగా ఉండడని చెప్తున్నాడు ఆయన. వంకరి జనం వల్లే ఉండదు మీరు. వారి మధ్య మీరు ఉంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి మధ్య మీరు ఉంటున్నప్పుడు ఎలా ఉండాలంటాడు ఆయన? నిరపరాధులుగా ఉండండి. ఎలా ఉండండి? నిష్కలంకులుగా ఉండండి. అంటే ఈ వంకరి జనం ఎలా ఉంటారు? వీళ్ళు నిరపరాధులుగా ఉంటారు. వీళ్ళు పరిశుద్ధులుగా ఉండరు. వీళ్ళు దేవునికి అనుకూలంగా ఉండరంట. వీరు దేవుని కుమారులు కాదంట. వీళ్ళు అక్కడ రాయకుండా అదే వంకరి జనంగా ఉండకూడదు అని చెప్తున్నప్పుడు ఏమంటున్నాడు? వంకరి జనంగా ఉండని ప్రజలు ఎలా ఉంటారంటే పరిశుద్ధులుగా ఉంటారు, నిష్కలంకులుగా ఉంటారు, దేవుని కుమారులుగా ఉంటారు. కానీ వంకరి జనంలో ఉండే లక్షణాలు ఏంటి? వాళ్ళు అపరాధులుగా ఉంటారు, అపరిశుద్ధతను, అపవిత్రమైన మార్గాలను నడుస్తూ ఉంటారు. వారి దేవుని పిల్లలు ఉండడానికి ఇష్టపడరు. ఇవన్నీ వంకర విత్తనం. తమ నచ్చిన మార్గాన్ని ఎంచుకుంటారు. అందుకే వాక్యం సెలవిస్తుంది, ప్రతి ఒక్కరు కూడా తమ నచ్చిన మార్గాల్ని, తమ నచ్చిన బోధకుల్ని, నచ్చిన బోధనలు ఏం చేస్తారంట? ఏర్పాటు చేసుకుంటున్నారంట. తమ నచ్చిన మా దాంట్లోనే వెళ్ళాలని ఇష్టపడుతున్నారంట. అందుకే మీరు జాగ్రత్త పడండి. ఏ మాత్రం కూడా అపవిత్రతను ఎత్తొద్దు. వాక్యం చూస్తున్నప్పుడు మీరు కీడుని విత్తితే కీడునే కోస్తారు అని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి చూడండి, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనం చూడండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనం ఏమంటాడు ఆయన? దౌష్యమును విత్తువాడు ఏం కోస్తాడంట? కీడును కోయును. దౌష్యము, దుష్టత్వము, ఎవరైతే దుష్టమైన ఆలోచనలు కలిగి, అపవిత్రమైన ఆలోచనలు కలిగి దేన్నైతే కోస్తారో వారు దేని విత్తుతారంటే వారి జీవితంలో కీడును కోస్తారంట. అందుకే మనం ఇప్పుడు కూడా పరిశుద్ధమైన దాన్ని విత్తడానికి ప్రయత్నం చేయాలి. అపవిత్రమైన దానికి, దుష్టమైన దానికి, దౌష్యతను విత్తడానికి ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే తర్వాత మనం కోసేది ఏంటి? కీడే. వేరే మాత్రం కోయము, కీడే కోస్తాం. ఒక వ్యాపారికి అలవాటు ఏంటంటే ఈ ఉల్లిపాయల వ్యాపారం మాట అలవాటు ఏంటంటే ఎవరికన్నా ఉల్లిపాయలు కొలిచి ఇచ్చేటప్పుడు కొంచెం జిమ్మికలు చేస్తూ ఉండేవాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్క జిమ్మిక్. ఒక్కోసారి ఉల్లిపాయలు వేసినట్టుగా వేసి ఏం చేసేవాడంటే ఉల్లిపాయలు తీసేసేవాడు. కొన్నిసారి టెక్నిక్లు అలా ఉంటాయి మాట, వ్యాపార టెక్నిక్లు. ఏం చేసేవాడంటే నేను కవర్లు వేస్తాను, కవర్ తీసుకొని ఉల్లిపాయలు సగం కవర్లు వేసి ఇంకొన్ని ఉల్లిపాయలు సగం కింద వేసుకోండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క దుష్టమైన ఆలోచన కలిగి ఉండేవాడు. ఒక్కొక్కసారి ఏం చేసేవాడంటే త్రాసు కింద మ్యాగ్నెట్లు పెట్టేసి బరువుగా చేసేసి ఎక్కడ తేడా వచ్చేసింది, కొలతలో తేడా వచ్చేసింది. ఇటువంటి దుష్టమైన ఆలోచనకి వ్యాపారం జరిగించేవాడు. ఎలా వ్యాపారం జరిగిస్తున్నావు? ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి ఒక ఆయన అన్నాడు, ఇదిగో నాకు 5 కేజీలు ఉల్లిపాయలు కావాలన్నాడు. అప్పుడు సరే అని ఆ త్రాసు, దొంగ త్రాసులోనే వేసేసి ఉల్లిపాయలు ఇచ్చేసాడు. 5 కేజీలు వేస్తే 2 కేజీలున్నర వచ్చింది. అప్పుడు వీడు వెంటనే జోబులను తీసుకొచ్చి 200 కాగితం ఇచ్చేసాడు. వీడు వెళ్ళిపోయాడు. వీడు వెళ్ళిపోయిన తర్వాత ఈ 200 పట్టుకెళ్ళి బ్యాంక్కి వెళ్ళాడంట. బ్యాంక్కి వెళ్ళి బ్యాంకులో పెడుతుండంటే ఏంటి బాబు 200 ఎక్కడ దొరికింది?
ఇదేంటంటే 200 ఎక్కడ దాకా ఏంటంటే, నేను ఇలా ఉల్లిపాయల వ్యాపారం చేస్తుంటే నా డబ్బులు ఎలా వచ్చింది, ఈ దొంగనోడు బాబు అన్నాడంట. చూసారా, ఏం విత్తుతామో ఏం చేస్తాం అది చెప్పండి. అది కూడా గుర్తులేవుతా, ఏం విత్తు అది కోస్తాం. అతను అన్యాయం చేద్దామని చెప్పేసి, లేకపోతే ఏదో సంపాదించేద్దామని చెప్పేసి అన్యాయంగా విత్తాడు, కానీ చివరికి అన్యాయంగానే పంట కోసాడు. మన జీవితంలో చాలాసార్లు కూడా ఇటువంటి మార్గంలో వెళ్తున్నాం. అందుకే యోబు అంటున్నాడు, మీరు కీడిని విత్తితే కీడినే కోస్తారు. 4:8 ఇదిగో నేను చూచినంత వరకు కూడా, చాలా అనుభవంతో మాట్లాడుతాడు ఈ వ్యక్తి. చాలా వయసులో ఉన్నాడు, అనేక మంది పిల్లలు ఉన్నారు, వృద్ధాప్యులు ఉన్నాడు, అనేక మంది పిల్లలు తండ్రి. ఇతను జీవితాన్ని చాలా చూస్తాడు. అతను అంటున్నాడు, నేను చాలా మందిని చూశాను, చాలా మందిని గమనించాను, చాలా అనుభవంతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు ఆయన, నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దాన్నే కోస్తా. నువ్వు అక్రమ విత్తనాన్ని ప్రయత్నం చేస్తున్నావు, అన్యాయంగా నువ్వు విత్తనాన్ని ప్రయత్నం చేస్తున్నావు, కీడునే కోస్తావు. నీ జీవితంలో అన్యాయంగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నువ్వు జాగ్రత్త పడాలి. ఏంటంటే నువ్వు విత్తిన దాన్ని ఖచ్చితంగా కోస్తావు. నువ్వు కోపాన్ని విత్తితే నువ్వు తిరిగి కోపాన్ని కోస్తావు. నువ్వు ఒకవేళ శాపాన్ని, లేకపోతే నువ్వు ఒక పగను విత్తితే తిరిగి పగను కోస్తాం. ఏది విత్తుతామో అది మనం కోస్తాం. అలాగే ఒక రాజుగారు చాలాసార్లు కూడా తన భార్యను కోపంతో చూడడం, తన భార్యను విసిగించి తన భార్యను ఎలాగైనా సరే బాధ పెడుతూ ఉండేవాడు తన మనసు. ఒకరోజు అనుకున్నాడంట, తన భార్యని ఎలాగైనా చంపాలనుకున్నాడు. ఏమనుకున్నాడు, చంపేద్దామని చెప్పేసి విషయం తీసుకొని వచ్చి తన దాచుకొని పెట్టుకున్నాడంట కబోర్డ్లో. దాచుకుని పెట్టుకుంటే రాజుగారికి జ్వరం వచ్చిందంట. రాజుగారికి జ్వరం వచ్చిన తర్వాత వైద్యుడు వచ్చి రాణితో అన్నాడు, అమ్మ ఇదిగో ఈ రాజుగారికి వైద్యంలో ఉన్న ఇదిగో ఈ మందులు ఇచ్చామంటే తగ్గిపోతుంది, ఇదిగో ఈ కబోర్డ్లో పెడుతున్నాను, ఈ డ్రాయర్లో పెడుతున్నాను. ఏ విషయం అయితే ఏ డ్రాయర్లో ఉందో ఆ డ్రాయర్లోనే ఇది పెట్టాడు. రాత్రి రాణి గారు వచ్చి ఏమీ తెలియకుండానే ఏం చేసింది, మందు తీసే బదులు విషం తీసింది. తర్వాత మీకు ఏమైంది అర్థమైపోవచ్చు. చాలాసార్లు మనం మేలు చేయడానికి బదులు కీడు చేసే ప్రయత్నం చేస్తున్నా. ప్రభు అంటున్నాడు, మీరు ఖచ్చితంగా కీడుకి వస్తారు. రెండోది మనం చూస్తే వ్యర్థమైన దాని విత్తనం. చెప్పండి ఏంటి? ఒకటేమో వంకరి విత్తనాన్ని విత్తితే మనం ఏం కోస్తాం, కీడుని కోస్తాం. వ్యర్థమైన దాన్ని విత్తాం అనుకోండి, ఏది కోసం తెలుసా? చూడండి ఒకసారి, హోషేయ గ్రంథం 8:7. హోషేయ గ్రంథం 8:7. చాలా జాగ్రత్తగా వెళ్ళి మాట. హోషేయ 8:7. వారు గాలిని విత్తి ఉన్నారు కనుక ప్రళయ వాయువును వారికి కోతయగును. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళు విత్తింది ఒకటైతే వారికి వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో, వారికి వచ్చిన కోత అయితే ఉందో అది మరింత ఎక్కువగా వచ్చేసింది. అది డబల్ అయిపోయింది, విస్తారంగా పెరిగిపోయింది. అది ఎంత విస్తారంగా అయిపోయిందంటే వారు గాలిని విత్తారంట, వారికి వచ్చింది ఎంతో భయంకరం ప్రళయం వచ్చేసిందంట. ప్రళయం వచ్చేసిందంట. ఈ గాలి దేనికి సాదృశ్యం ఉంది? చాలాసార్లు గాలి చాలా విలువ ఉండదు గాలికి. గాలి శూన్యతకు సాదృశ్యం. గాలిని చూస్తున్నప్పుడు అది గాలితనానికి సాదృశ్యం. ఎప్పుడైతే ఒక వ్యక్తి వ్యర్థమైన దాన్ని విత్తుతాడో, వ్యర్థమైన దానిగా తన జీవితాన్ని వాడుకుంటుంటాడు. మనం అనుకుంటాం ఏమీ చేయకుండా ఖాళీగా ఉంటే, ఏమీ చేయకుండా ఎవరి గురించి ఆలోచించకుండా ఉంటే నాకు ఏం అవ్వదు అనుకుంటాం. ఎవరి గురించి ఏ తలంపులు లేకుండా వ్యర్థంగా మన జీవితాన్ని గడిపేస్తుంటే మనకి ఏం అవ్వదులు అనుకుంటాం. నేను ఎవరికి కీడు చేయట్లేదు కదా, ఎవరికి నేను వంకర మార్గాలు చూపించట్లేదు కదా, ఎవరికి యొక్క చెడు తలంపులు ఆలోచించట్లేదు కదా, నా బ్రతికేట్టు నేను చూసుకుంటున్నాను అంతే, దేవుడు అవసరం లేదు అనుకుంటున్నాను అంతే, నేను అంత ఖాళీగా ఉండొచ్చు అనుకుంటున్నా, ఏం అవ్వదు అనుకుంటున్నాను ఖాళీగా ఉంటే. నీ జీవితాన్ని నువ్వు ఖాళీగా, నీ జీవితాన్ని వ్యర్థంగా, నీ సమయాన్ని వ్యర్థంగా, నీకున్న దాన్ని వ్యర్థంగా నువ్వు పోనించుకుంటుంటే, గాలిని విత్తినట్టుగా దేవుని దగ్గరికి వచ్చి ఏదో ఖాళీగా నీ సమయాన్ని గడిపి ఖాళీ భక్తి నీకు ఉంటే, హృదయం నిండకుండా ఏదో వచ్చాం కదా అని ఉంటే, ఏదో నామకార్థంగా ఏదో ఉన్నావులే అన్నట్టుగా ఏదో ఖాళీ కొండల్లా వచ్చి మనం అక్కడ కూర్చున్నాం అనుకోండి, తర్వాత మనకు వచ్చేది ఏదో నిరాశ కాదు, లేదా ఏదో చిన్నదో కాదంట, ప్రళయవాయు వస్తుందంట. ఎంతో భయంకరమైన కీడు వస్తుంది.
భయంకరమైన దేవుని ఉగ్రత వచ్చే అవకాశం ఉంది. అందుకే మనం ప్రతి సమయంలో కూడా ఏ రోజు కూడా ఏదో నేను జీవిస్తున్నాను అన్నట్టుగా కాదు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు. దేవుని దగ్గరికి వచ్చిన ఖాళీ కొండల్లో రావడం కాదు, నిండు కొండల వల్ల నిండు మనసుతో రావాలి దేవుని దగ్గర. మనం ఖాళీగా ఉన్న దేవునికి ఇష్టం ఉండదు. నామకార్థమైన మనసుతో దేవుని దగ్గరికి వచ్చిన ఆయనకి ఇష్టం ఉండదు. పరిపూర్ణంగా రావాలి ఆయన దగ్గరికి. మన మనసులో ఏముండాలి? పరిపూర్ణత రావాలి. పరిపూర్ణతతో దేవుని దగ్గరకు వచ్చి ఆరాధించినప్పుడు అది నిజమైన సంపూర్ణమైన విత్తనం అవుతుంది అంతే. లేకపోతే ఏ విత్తనం? వ్యర్థమైన విత్తనం. చెప్పండి, ఏ విత్తనం అది? వ్యర్థమైన విత్తనం. ఆ విత్తనంలో విలువ లేదు, దానికి ఆ హృదయానికి విలువ లేదు. ఖాళీగా ఉండే హృదయాలకు విలువ లేదు. ఖాళీగా ఉండే మనసులు, ఖాళీ అయిన భక్తులకు విలువ లేదు. కానీ కోసే పంట మాత్రం భయంకరమైన కోసం, భయంకరమైన తీర్పు ఉంటుంది, భయంకరమైన ప్రళయం ఉంటుంది. ఈరోజు చాలామంది ఇదే ఆలోచనతో ఉన్నారు. ఏం ఆలోచన తెలుసా? మేము ఎవరికి కూడా కీడు తలపెట్టట్లేదండి, ఎవరికి కూడా మేము హాని చేయట్లేదు, ఎవరికి కూడా మేము ఏదో జరగాలని ఆలోచించట్లేదు. మా జీవితాన్ని మేము జీవిస్తున్నాం అంతే, మా జీవితాన్ని బతుకుతున్నాం అంతే. ఎవరు కూడా మీకు కీడు తలపట్లేదు, మేము బాగానే ఉంటామని అనుకుంటున్నారు. కానీ దేవుని ఉద్దేశంలో మీరు ఎవరికి కీడు పెట్టలేకపోయినా, వంకరి అనే విత్తనం విత్తలేకపోయినా ఇంకో విత్తనం విత్తున్నారు. ఏ విత్తనం అది? వ్యర్థమైన విత్తనం, ఖాళీ విత్తనం. దేవునితో లేని జీవితం ఖాళీ విత్తనమే. దేవుడు లేని బ్రతుకు ఖాళీ విత్తనమే. ఆ విత్తనం ఇంకా భయంకరమైంది. ఆ విత్తనం మన ఆత్మల్ని ఏం చేస్తుంది? నాశనం చేస్తుంది. కానీ మూడో విత్తనం ఉందండి, అది ప్రాముఖ్యమైన విత్తనం. మూడో విత్తనం ఏంటి? ఒకసారి మనం ముందుకు వెళ్ళిపోదాము. ముందు మనం ఫస్ట్ చదువుకున్నది వాక్యం చదువు. ఏం చదువు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:14-15 చదువు. అందులోనే 3 విత్తనాలు ఉన్నాయని చెప్పాను. ఒక విత్తనం ఏంటది? వంకరి విత్తనం. మీరు రెండోది 16 చూస్తారు, చూడండి ఒకసారి. అట్టి జనం మధ్య మీరు జీవవాక్యను చేత పట్టుకొని లోకమందును జ్యోతుల వలె కనబడుచున్నారు, అందువలన నేను వ్యర్థంగా పరిగెత్తలేదు, నేను పడిన కష్టం నిష్ప్రయోజనం కాలేదని క్రీస్తు దినమున నాకు అతిశయకారణం కలదు. ఇదే అండి వ్యర్థంగా బ్రతకడమే వ్యర్థమైన విత్తనం అంటే. నా జీవితం అంతా వ్యర్థమైపోయింది అని చెప్పకుండా ఉండాలంటే మీరు వ్యర్థమైన విత్తనం ఎత్తకూడదు. నా జీవితం ప్రయోజనం లేకుండా అయిపోయింది అని చెప్పకుండా మీరు ఉండాలంటే మీరు వ్యర్థమైన విత్తనం వీల్లేదు. మీరు అలా ఉండకూడదంట. అందుకే మీరు ఏ విత్తనాలు విత్తాలంటాడంటే ఆయన 16 మీరు జీవవాక్యాన్ని చేత పట్టుకోండి. ఎవరైతే వాక్యాన్ని చేత పట్టుకుంటారో, ఎవరైతే దేవుని చేత పట్టుకుంటారో, దేవుని మాటలు చేత పట్టుకుంటారో, వారు మరణించేటప్పుడు వారు వెనక్కి తిరిగి చూసుకుంటే నా జీవితం అర్థమైపోయిందని చెప్పరు వాళ్ళు. నా జీవితం ఏమీ లేదని చెప్పరు వాళ్ళు. వారు వెనక్కి తిరిగి ఏంటి ఇంతేనా అయిపోయింది నా జీవితం అని అనుకోరు వాళ్ళు. ఒకసారి ఆలోచించి వెనక్కి తిరిగి నువ్వేం సాధించావు? ఒకసారి వెనక్కి తిరిగి నీ జీవితం ఒకసారి పరిశీలన చేసుకొని ఏమన్నా చేసింది ఏమైనా ఉందా? నువ్వేమన్నా నీ ప్రజలకు బాగుపడే విషయం ఏమైనా ఉందా? ఈ లోకంలో వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా నీ గురించి 2 నిమిషాలు ఆలోచిస్తారా? 2 నిమిషాలు. ఎందుకు? ఈమె జీవించింది, ఈమె చనిపోయిన ఈ లోటు ఎవరు భూమి మీద తీర్చలేని ఎప్పుడు ఏమన్నా? నువ్వు చనిపోయేటప్పుడు నా జీవితం వ్యర్థమైపోయింది అని అనకూడదు. అలా వ్యర్థం కాకుండా అంటే 3 విత్తనం విత్తాలి. ఏ విత్తనం అది? వాక్యం అనే విత్తనం. అందుకే మత్తయి సువార్త 13 ఆయన తెలియజేస్తాడండి ఆ వాక్యం. ఇదిగో ఒక విత్తువాడు ఉన్నాడు, ఆ విత్తువాడు ఏ విత్తనం విత్తాడంట? వాక్యం అనే విత్తనం విత్తాడంట. 13-18 చూడండి. అక్కడ విత్తువాని గూర్చిన ఉపమానం వినండి జాగ్రత్తగా అని చెప్తూ అంటున్నాడు ఆయన. ఎవడైనాను రాజ్యమును గూర్చిన వాక్యం ఏంటంటే అది ఒక విత్తువాడు రాజ్యమును గురించిన వాక్యాన్ని విత్తాడంట, దేవుని గురించిన వాక్యాన్ని విత్తాడంట. ఈరోజు వాక్యాన్ని విత్తే వాళ్ళకు ఉంటాం మనకి. అందుకే వాక్యాన్ని మనం ఎవరు వేసుకోవాలి? మన జీవితం మన గుండెల్లో భద్రపరచుకోవాలి వాక్యాన్ని. అది మాత్రమే వంకరత్రావలు సరళం చేస్తుంది, వ్యర్థంగా మన జీవితం వెళ్ళిపోకుండా ప్రయోజన మార్గం నడిపిస్తుంది. మన జీవితం నిష్ప్రయోజనం కాకుండా, మన జీవితం ఎన్నికలేనిది కాకుండా ఆ వాక్యం మనకు ఆడుతుంది. వాక్యమే విలువైంది. ఆ వాక్యం లేకుండా నువ్వు బ్రతుకుతున్నప్పుడు, నా జీవితం నా ఇష్టం నువ్వు జీవిస్తున్నప్పుడు నీ జీవితం అర్థంగానే అయిపోతుంది.
కానీ ఈరోజు మనం దేవాని వాక్యం ఏంటి, ప్రభాని వాక్యం ఏంటని ఆ వాక్యం అనే విత్తనాలు మన జీవితంలో నాటుకోవాలి, భద్రపరుచుకోవాలి మనం. అందుకే భక్తుడు అంటున్నాడు, కీర్తన భక్తుడు అంటున్నాడు, అయ్యా నేను పాపం చేయకుండా ఉండాలంటే నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నా, దాచుకున్నాను. ఈరోజు నా జీవితం అర్థం కాకూడదన్నా, నా జీవితంలో వంకర త్రోవలు ఉండకూడదన్నా, పాపం చేయకూడదన్నా ఏముండాలి? వాక్యం ఉండాలి. వాక్యాన్ని దాచుకున్నాను ఆయన. నా సొంతంగా నేను పాపం చేయకుండా ఉండలేను, నా సొంతంగా నా కరుణను కాపాడుకోలేను, నా సొంతంగా నోటిని కాపాడుకోలేను, నా మనసులో సమాధానం ఉండదు వాక్యం లేకపోతే. ఈరోజు సమాధానం లేకుండా, ఈరోజు మనశ్శాంతి లేకుండా ఉంటున్నాం మనం. చాలాసార్లు ఏం చెప్తామంటే ఏంటి, ఇదిగోండి నా పరిస్థితి ఇది బాగాలేదండి, ఎలా లేదండి, నాకు ధనం లేదండి, నా కుటుంబంలో సమాధానం, అందుకే నేను బాగాలేదు అంటాను చాలాసార్లు ఇదిగో నా బంధువులు ఎలా ఉన్నారండి, అందుకే నాకు సమాధానం లేదండి. చాలాసార్లు వారు ఎవరు ఎలా ఉన్నారండి, నా పిల్లలు ఎలా ఉన్నారండి, లేకపోతే నా తల్లిదండ్రులు ఇటువంటి వారండి, అందుకే నాకు సమాధానం లేదు, నాకు శాంతి లేదు. కాదండి, అది కాదు, అవి కాదు కారణం. ఒకవేళ అవి కూడా కారణాలు ఏంటి, అవన్నీ చిన్న కారణాలే, అవన్నీ కూడా కారణాలు అవ్వచ్చు, కానీ అవన్నీ అసలైన కారణములు చిన్న కారణాలు. ఏ శ్రమైన, ఏ కష్టమైన, ఎటువంటి స్థితి అయినా దేవుని వాక్యాన్ని హృదయంలో దాచుకుంటే నువ్వు నెమ్మదిగా సంతోషంగా ఉంటావు. ఎటువంటి ఇబ్బంది అయినా దేవుని వాక్యం హృదయంలో భద్రపరుచుకున్న రోజున నువ్వు ఎటువంటి క్రియలో ఉన్న, ఎటువంటి ఇబ్బందికి ఎదురవుతున్నా సరే ధైర్యంగా ఎదుర్కొంటాం, సమాధానంగా దీవించగలం. లోటు ఉండదు మనకి మనసులో. నీ కుటుంబంలో లోటు ఉండొచ్చు, నీ పిండులలో లోటు ఉండొచ్చు, నీ యొక్క ఇబ్బందుల లోటు ఉండొచ్చు, సంతోషంలో బంధువులు బంధాలలో లోటు ఉండొచ్చు, కానీ హృదయంలో ఎల్లప్పుడూ కూడా సంతృప్తి ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి, కానీ సమయం లేదు దానికి. అందుకే దేవుడు అంటాడు, మీ పిల్లలకు వాక్యాన్ని నేర్పించాను అంటాడు. నేర్పించుంటాడు, మీరు బట్టలు వేసుకొని వేయకుండా నేర్పించుకొని పర్లేదు, తినడం తినకుండా నేర్పించుకున్న పర్లేదు, కానీ ఏం నేర్పించాలి? చాలామంది స్టైల్కి వెళ్ళాలని నేర్పిస్తాం. చాలామంది అరే నువ్వు ఎలా ఉండాలరా, అలా ఉండాలరా, నువ్వు అది చేయాలి, ఇది చేయాలరా, నువ్వు అంత ఎత్తి దిగిపోవాలరా, కొండెక్కేళ్ళరా, మేడెక్కేళ్ళరా అని చెప్తూ ఉంటాం. కానీ వాక్యాన్ని హృదయంలో దాచుకునిపోవా చెప్పం. పిల్లలకి మనం చాలా ఇవ్వాలని ఆలోచిస్తాం, మన జీవితంలో చాలా ఉండాలని కోరుకుంటాం, ఇంట్లో అన్నీ ఉండాలని కోరుకుంటాం. కానీ దేవుడు తన పిల్లలకి ఏం చెప్పాలని అనుకుంటాడంటే, మీరు వాక్యాన్ని నేర్పించండి, అదే నాకు కావాల్సింది అంటాడు. ఎవరైతే వాక్యాన్ని నేర్పిస్తారో వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉంటారు. నువ్వు ధనం సంపాదించడం నేర్పించకపోయినా పర్లేదు, లేకపోతే నువ్వు జ్ఞానం సంపాదించడం నేర్పించకపోవడం పర్లేదు, నువ్వు వాక్యాన్ని సంపాదించుకొని నేర్పిస్తే వారన్నీ నేర్చుకుంటారు. చూడండి ఒకసారి వాక్యం చూద్దామా? ద్వితీయోపదేశకాండం తీయండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 6-7 వచ్చిన ఒకసారి చదవండి. ద్వితీయోపదేశకాండం 6-7 వచ్చిన ఒకసారి చూద్దాం. నేడు నేను నీకు ఆజ్ఞాపించే జాగ్రత్త విను. ఏంటది? ఈ మాటలు నీ హృదయంలో, ఏ మాట్లాడే వాక్యం ఇచ్చాడు ఆయన, ఆ వాక్యం అన్ని తీశాడు, వాక్యం అన్ని తీసాడు. ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యాసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవ నడుచున్నప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను, సూచనగా వాటిని చేతికి కట్టుకో. ఏ పరిస్థితులైనా సరే వాక్యం ఉండాలి. నువ్వు కూర్చున్నా, లేచినా, నడుస్తున్నా సరే వాక్యమే మాట్లాడాలి. ఎవరి జీవితాల్లో అయితే ఈ వాక్యం వారి నోట్లో ఉంటుందో వారి జీవితాల్లో నిజమైన ఆశీర్వాదం ఉంటుంది. కొంతమందికి ముందు బయట కూడా బూతులే ఉంటాయి, కానీ వాక్యం రాదు. బయటికి వెళ్ళగానే లోపల రాగానే ఆస్తి గురించి ఆలోచనలో ఉంటాయి, కానీ వాక్యం గుర్తున్నాడు. ఎవరికి అనుకుంటున్నారు? ఎవరవకో కాదు, మనకే. అంతెందుకంటే ఇప్పుడు చర్చి మందిరం దాటావా, వాక్యం ఉండవు మన నోట్లో. వాక్యం రాదండి. మనం ఆటో ఊడితో గొడవ పెట్టుకుని వస్తాం, వెళ్ళేటప్పుడు గొడవ పెట్టుకుంటాం, ఇంట్లో గొడవ పెట్టుకుని వస్తాం, మళ్ళీ వెళ్ళేటప్పుడు గొడవ పెట్టుకుంటాం, కానీ వాక్యమైన మార్చిందంటే ఏంటి సమాధానం లేదేమో. ఎందుకంటే వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకుంటాం.
కానీ ప్రభు అన్నాడు, ఇదిగో నువ్వు కూర్చున్నప్పుడు త్రావణ వచ్చినప్పుడు వాక్యాన్ని నేర్పించాను. ఎంతమంది వాక్యాన్ని జీవితంలో ఒక భాగంగా చేసుకున్నాడు చెప్పండి? మీరు నడుస్తున్నప్పుడు మీ పిల్లలకి ఇదిగో యేసుక్రీస్తు వారు ఈ వాక్యాన్ని చెప్పారని చెప్తున్నాం మనం. మీ పిల్లలు అలవాటు చేస్తున్నప్పుడు ఇదిగా నువ్వు మాట్లాడకూడదు, మీరు అలవాటు చేయకూడదు, మీరు భయభక్తులతో ఉండాలి అని నువ్వు చెప్తున్నట్టు కాదు. ఎలా చెప్పాలి తెలుసా? ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమన్నా తెలుసా? మీరు దొంగతనం చేయకూడదు అన్నాడు దేవుడు. అని దేవుని తీసుకురావాలి. ఏమో తీసుకురావాలి? హలో అన్నారా? ఏమో తీసుకురావాలి చెప్పండి? దేవుణ్ణే తీసుకురావాలి. ఒకవేళ నువ్వు ఉన్నావు అనుకోండి ముందు, అప్పుడు ఏమన్నా సార్, అమ్మమ్మ ఎలా చేసావు కదా, నువ్వు డాడీ మొన్న అలా చేసావు కదా, మనం అబద్ధం ఆడేసావు కదా, మన ఎన్ని ఆడేమంటావా? అందుకే మీరు జాగ్రత్తగా ఏం చేయాలి? దేవుని ముందు అంట. నువ్వు అబద్ధం ఆడకూడదు అని చెప్పినప్పుడు ఏం చేయాలి? దేవుడు అబద్ధం ఆడద్దు అన్నాడు అని చెప్పాలి. దేవుడు కాపరి, మనకి దేవుని ముందు పెట్టాలి. మనం దేవుడు ఎవరైతే ముందు పెడతారో వారు ధైర్యంగా ఉంటాడు. అప్పుడు పిల్లలు కూడా ఎవరిని చూస్తారంటే, ఎవరిని చూస్తారు? దేవుణ్ణి చూస్తారు. వాళ్ళు దేవుని చూసి వాక్యాన్ని నేర్చుకుంటారు. ఎందుకంటే నా దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నా తండ్రి ఎలాగున్నా, నా తల్లి ఎలాగున్నా, నా బంధువులు ఎలాగున్నా, ఎవరు ఎలాగున్నా, నా తల్లి చూస్తున్నా, నా తండ్రి చూస్తున్నా, నేను పరిశుద్ధంగా జీవించాలి. కానీ వాక్యం లేకుండా నీతి చెప్పవచ్చు. ఈ లోకంలో అన్ని ఎంతోమంది నీతి చెప్తారు, నీతి మార్గాలు చెప్తారు, కానీ అవి పనిచేయరు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు బయటికి వెళ్ళిన తర్వాత వారి తల్లి ఉంటేనే బాగుంటారు, వాళ్ళ తండ్రి చూస్తేనే మంచిగా నడుస్తారు. కానీ క్రైస్తవులకు అలా కాదు. వాళ్ళ తండ్రి ఉన్న లేకపోయినా ఈ నా మాటలు నా తల్లి చెప్పలేదు, నా తండ్రి చెప్పలేదు. ఎవరు చెప్పారు నాకు? నా దేవుడు చెప్పాడు. అందుకే నేను లెక్క చెప్పాల్సిన నా తండ్రికో తల్లికో కాదు, నా దేవుడిని లెక్క చెప్పాలి. నా దేవుడిని నేను లెక్క చెప్పాలి కాబట్టి నేను ఎల్లప్పుడూ కూడా నేను జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఎల్లప్పుడు కూడా దేవుని మాటలు ముందు పెట్టండి, వాక్యాన్ని ముందు పెట్టండి, వాక్యాన్ని నేర్పించండి, వాక్యాన్ని విత్తండి. అప్పుడు మీరు దీవించబడతారు. యెహోషువ గ్రంథం 1:8 చూద్దాం ఒకసారి. యెహోషువ గ్రంథం 1:8 ఈ ధర్మశాస్త్ర గ్రంథమును మీరు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నింటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్రము దాన్ని ధ్యానించినగా నీ మార్గమును వర్ధిల్లింపచేసి చక్కగా ప్రవర్తిస్తావు. ఏంటి? వాక్యం నేర్చుకుంటే నీ జీవితం ఏమైపోద్దంట? వర్ధిల్లించబడుతుంది. వాక్యాన్ని నేర్చుకుని దాని ప్రకారం జీవిస్తే చాలు, అది నీకు వర్ధిల్లింపు, ఆశీర్వాదం ఇస్తుంది. నువ్వు చక్కగా ప్రవర్తిస్తావు. నీ జీవితం ఏమైందో అది నీ సక్రమైన మార్గం నడిచిపోతావు. అందుకే మీరు వాక్యాన్ని చదువుతూ ఉండాలి. వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యాన్ని జాగ్రత్తగా నెరవేర్చండి, సక్రమంగా నడిపించండి. మీ జీవితాలు చాలా చక్కగా నడుస్తాయి. వాక్యాన్ని ఎవరైతే తొయ్యకుండా, ఎవరైతే దాన్ని తొలగించకుండా, సగం పాటించకుండా సంపూర్ణంగా పాటిస్తారో, పరిపూర్ణంగా దేవుని మాట్లాడతారో వారు ఖచ్చితంగా దీవించబడతారు. ఖచ్చితంగా తమ జీవితంలో వర్ధిల్లింపు చూస్తారు. ఈరోజు క్రైస్తవుల్లో కూడా ఎందుకని ఇంత శ్రమలు అంటే, వారు దేవుని మాటలు పూర్తిగా పాటించరు. సగం పాటించి సగం విని సగం వినకుండా ఏమీ లేదు, దేవుడు కార్యాలు చేయండి అనుకుంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నా మాట పూర్తిగా నేను పాటించాలి, పరిపూర్ణంగా నన్ను ఆరాధించాలి, పరిపూర్ణంగా పూర్ణమైన వస్తుతో నన్ను వెంబడించాలి. అటువంటి వారే మన వాక్యం విత్తనాలు వేయకుండా నువ్వు ప్రార్థన చేసిన వేస్టే. వాక్యం తెలియకుండా నువ్వు ప్రార్థన చేసిన వేస్టే. ఇదేంటంటే వాక్యం తెలియకపోతే ప్రార్థన చేయకూడదు. వాక్యం తెలియకపోతే ఏం ప్రార్థన చేస్తావు నువ్వు? వాక్యం తెలియకుండా ఏం ప్రార్థన చేస్తావు చెప్పండి? వాక్యం అర్థం కాకుండా ఏ ప్రార్థన చేస్తాం మనం? వాక్యాన్ని చదవకుండా ఏ ప్రార్థన చేస్తాం? వాక్యాన్ని చదవకుండా దేవుడు ఎలా తెలుస్తాడు? దేవుడు తెలియకుండా ఎలా ప్రార్థన చేస్తాం మనం? అందుకే ఈరోజు చాలా మంది ప్రార్థన చేయలేకపోతున్నారు. వాక్యాన్ని చదువుతూ ఉంటే ప్రార్థన వస్తుంది, వాక్యాన్ని చదువుతూ ఉంటే ప్రేమ వస్తుంది, వాక్యాన్ని చదివితే కుటుంబాలు సరవుతాయి. కానీ ఈరోజు వాక్యాన్ని మనం చదవకుండా మనం ఏమీ చేయలేము. అందుకే వాక్యం నేర్చుకున్న కొలది నీకు ప్రార్థన వస్తుంది, వాక్యం నేర్చుకున్న కొలది నీ జీవితం వెంట తేడపడుతుంది. వాక్యం అనే విత్తనాలు నీ జీవితం వెళ్తాను. మరి ఎక్కడ వెత్తాలి? ఎక్కడ విత్తాలంటే 13లోనే ఉంది. అది మనందరికి బాగా తెలుసు, అందుకని నేను ఎక్కువ చెప్పనుంది. 13వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఒక విత్తేవాడు విత్తనాలు విత్తాడు. ఎక్కడ పడ్డాడంటే
ఒక మనిషి హృదయ పరిస్థితిని తెలియజేస్తుంది ఆ స్థలం. మీరు వాక్యాన్ని విత్తుతున్నారు, బాగానే ఉంది. వాక్యాన్ని నేర్చుకుంటున్నారు, బాగానే ఉంది. మంచి క్రియలు విత్తుతున్నారు, బాగానే ఉంది. కానీ మీ విత్తే మీ హృదయం ఎలా ఉండాలి తెలుసా? అది సరైన విధంగా ఉండాలి. మీరు మత్తయి 13వ అధ్యాయం చదువుతూ ఉండండి. కింద మాటలు వస్తుంటే కొంతమంది జీవితాలు ఎలా ఉన్నాయంటే రాయి పడిపోయినట్టు ఉన్నాయంట, బండ పారిపోయినట్టు ఉన్నాయంట కొంతమంది జీవితాలు. వారు వాక్యాన్ని వింటారు కానీ ఏమాత్రం కూడా లక్ష్యం చేయరంట. వారు హృదయంలోకి వెళ్దంటే అది అక్కడే ఉండిపోద్దంట. అలా కొంతమంది ఉంటారంట, వారి వాక్యం వెళ్ళగానే వెళ్ళిపోద్దంట, సాతాను కొట్టిపోతారంట. వారు నేర్చుకోవడం ప్రయత్నించారంట వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ వాక్యం హృదయం వరకు వచ్చారు. ఏంటో ఇది అర్థం చేసుకోవడం ప్రయత్నించారు. కొంతమంది ముళ్ళ తప్పుల్లో పడిన విత్తనాలు ఉన్నాయి. అక్కడ వాక్యంలో ప్రభు అయిన యేసుక్రీస్తు అంటారు, అక్కడ ఈ ముళ్ళ తప్పులోని స్థలం ఎలాంటిదంటే ఐహిక విచారములు, లోకంలో ఉన్న సమస్యలను బట్టి మీరు వాక్యాన్ని తోసేస్తారు. అంటే కొన్ని రోజుల పాటు వాక్యాన్ని బాగానే నడుచుకుంటూ ఉంటారు, కొన్ని రోజుల పాటు వాక్యంలో దేవునిలో బాగానే ముందు కొనసాగుతారు. కొంతమంది బంధువులు వచ్చి ఎలాగన్నారో, లేకపోతే ఎవరో వచ్చి స్నేహితులు వచ్చి అలాగన్నాడు అనుకోండి, అంతే, ఇంక వాక్యం తెలియట్లేదు. ఎందుకు చెప్పండి, ఇక్కడ కొన్ని కనపడడం ఉన్నారు, ఇక్కడ పనులందరూ ఉన్నారు, ఎక్కడ మైపులు అందరూ ఐక్య విచారాలు ఎన్ని ఏంటి, వాళ్ళకన్నీ పూలదండలా కనపడుతున్నాయి. వాళ్ళు తెలియంటిది ఏంటంటే అవన్నీ ముళ్ళ తప్పులే. అవి అన్ని చేస్తున్నాయి ముందుకు వెళ్ళకుండా. ఏంటంటే ఒక ఆదివారం దేవుని వాక్యం మిస్ అయితే ఏమైపోతుంది, ఒక ఆదివారం దేవుని దగ్గర రాకపోతే ఏమైపోతుంది, ఒక రోజు దేవుని ప్రార్థన చేసుకోకపోతే ఏమైపోతుంది అని అనుకోవచ్చు. కానీ ఆ ఒక్కరోజు చాలండి, ఒక్కరోజు అవసరం, ఒక్క నిమిషం చాలు, నీ జీవితం తలకిందులు అయిపోయి. అందుకే అనుక్షణం జాగ్రత్తగా ఉండాలి. మనం ఒక్క నిమిషం చాలు, ఒక క్షణం చాలు. మన రోడ్డు మీద వస్తుంటే చాలు, ఒక్క నిమిషం, ఒక కన్ను రెప్ప పడతాయి చాలు, కన్ను రెప్ప పాటలో కన్వయం అయిపోతుంది అంత. కన్ను రెప్ప వేసేటప్పుడు ఆటో వచ్చి వెళ్ళిపోతుంది అంతే లారీలోకి. నాకు రోజు అవసరం లేదు. లేకపోతే ధైర్యంగా చెప్పగలవా, నేను ఖచ్చితంగా రోజంతా బ్రతికేస్తానని చెప్పగలవా? ఈరోజు ఇదేంటంటే భయపెడుతున్నారని మీరు భయపడట్లేదు. ఒక్క క్షణం నువ్వు ఆలస్యం చేసిన, ఒక్క క్షణం, ఒక రోజు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళకుండా నీ భక్తి నువ్వు చల్లారపరుచుకున్నావు అనుకోండి, ఒక్క క్షణం చాలు. దేవుడు అక్కడికి వెళ్ళిన తర్వాత, పరలోక రాజు గేట్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత గేట్ల దగ్గర పెడతాడు, ప్రభువా ఇదేంటి నేను ఆపేశాను, ఇదేంటి ప్రభావ నేను బయట ఆపేశాను, ఆవిడ పంపించు ప్రభావ, ఇదేంటి నేను మొన్న ప్రార్థన చేస్తే బోళ్ళు అద్భుతం తిరిగిపోయిన ప్రభావ, ఏంటి నేను ఆపేశాను ప్రభు, అన్నటి వరకు బాగానే ఉన్నాను, ఒక ఆదివారం మనిషిని అంతే ప్రభు, అన్ని బాగానే చేస్తాను, ఒక అబద్ధం ఆడాను ప్రభు. నేను ప్రార్థన చేస్తే ఎన్నో చచ్చిపోయినారు కూడా వేసి వచ్చేసారు ప్రభు, నువ్వేంటి నన్ను పంపించాను. దేవుడు ఏమంటాడు, నువ్వు ప్రార్థన చేస్తున్నా ప్రభువా ప్రభు అని ఎంత మొరపెట్టినా సరే నువ్వెవరు నాకు తెలియదు. దేవుడి యొక్క ఖచ్చితత్వం, దేవుని యొక్క పరిశుద్ధత. అందుకే అప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, ప్రభు నువ్వు నిద్రపోయేటప్పుడు జాగ్రత్త పడాలి. ఎందుకంటే నిద్రపోయేటప్పుడు అంటాడు ఆయన, మీరు మీ యొక్క కోపం అస్తమయంలోనే ఉండకూడదంట. ఇంకా ఎందుకంటే నువ్వు పడుకున్న తర్వాత నువ్వు పాపం నొప్పుకోలేదు అనుకోండి, నువ్వు నిద్రపోతున్నప్పుడు నీ నీ యొక్క సహోదరుడి మీద నీకు కోపం ఉందనుకోండి, తెల్లవారుజామున కన్ను మూస్తాం అనుకోండి, ఎక్కడికి వెళ్ళిపోతాం? అర్థంకి వెళ్ళిపోతాం. అందుకే నువ్వు పడుకుంటున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు నీ ఆలోచన ఎక్కడికి వెళ్ళాలంటే, నేను ఎక్కడైనా పాపం పడిపోయినా ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి, అయ్యా నీకు తెలిసి తెలియక పాపం చేస్తానని క్షమించండి అని ప్రతిరోజు ప్రార్థన చేయాలి. వాక్యం చదువుతూ ఉండాలి. అప్పుడు వాక్యం చెప్తూ ఉంటుంది, ఇదిగో ఇందులో నువ్వు పడ్డావు, ఇక్కడ సరి చేసుకుంటే నీ జీవితం సరి అవుతుంది, ఇలా నీ బ్రతుకును మార్చుకుంటే నీ జీవితం సరి అవుతుంది. మరొక స్థలం ఉంది, మంచి నేల అన్నాడు దేవుడు. అది దేవుని నేల, దేవుడుండే నేల, దేవుని ఆత్మ నివసించే నేల. ఎవరు హృదయాల్లో దేవుని ఆత్మ ఉంటుందో ఆ హృదయాలన్నీ కూడా ఏ నెలలో? మంచి నెల. ఎవరి జీవితాలు అయితే దేవుడు నివాసము చేస్తాడో వారి నేలలన్నీ కూడా ఎటువంటి స్థలాలు? మంచి స్థలాలు. అటువంటి ఆత్మ కలిగిన స్థలాలు జీవితాల్లో, కుటుంబాల్లో వారు వాక్యం అనే విత్తనాలు విత్తుతున్నప్పుడు ఆ 30 60 100 ఫలిస్తారు. మనం కూడా మాటకు వచ్చేద్దామా? ఏంటది? ఏ విత్తాలు చూసాం, ఎక్కడ విత్తాలు చూసాం, ఎలా విత్తాలో తెలియాలి మనకి. విత్తడం అయితే సరిపోదు, ఎలా విత్తాలు కూడా జాగ్రత్తగా విత్తాలి. ఇక్కడ 3 గుంపులు ఉన్నాయి.
మూడు గుంపులో గుంపు ఏంటంటే కలిగిన దాన్ని కొంచెం దాచేసుకొని కొంత విత్తుతారు. ఏం చేస్తారు వాళ్ళు? కలిగిన దాంట్లో కొంచెం దాచేసుకొని కొంత విత్తే ప్రయత్నం చేస్తారు. అలాంటి వారు దేవునికి ఇష్టం కాని ప్రజలంట. మీరు ఆదికాండం మీరు చూస్తున్నప్పుడు ఆదికాండంలో మనకి ఆదాము పిల్లలైన కయ్యను హేబేలు కనపడతారు. మనకి కయ్యను హేబేలు పరిస్థితి చాలా జాగ్రత్తగా గమనించండి. వీళ్ళిద్దరు కూడా దేవునికి అర్పణ అర్పించడానికి వెళ్ళారు. అర్పణ అర్పించడానికి వెళ్ళిన తర్వాత దేవుడు అక్కడ మాట రాయబడింది. ఏం రాయబడింది అక్కడ? హేబేలు యొక్క అర్పణ దేవుడు ఏం చేశాడు? అంగీకరించాడు. కానీ కయ్యను యొక్క అర్పణ అంగీకరించాడు. కారణం ఏమంటారు? ఇద్దరు విత్తనాలు ఇస్తారు కానీ కలిగిన దాంట్లో దోచుకున్నారు. ఒక వ్యక్తి కలిగిన దాంట్లో ఇవ్వలేకపోయాడు. అంటే అది అంగీకారం లేదు దేవునికి. అది పరిమాణం కాకపోవచ్చు, కానీ ఇచ్చే విధానం కూడా కావచ్చు. పరిమాణంలో తక్కువైనా, ఇచ్చే విధానంలో తక్కువైనా అది దేవునికి ఇష్టకరం కాదు. దేవుడు అంగీకరించలేదంట. దీన్ని బట్టి మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఏం అర్థం చేసుకోవాలి? దేవుడికి అంగీకారమయ్యే బలులు ఉన్నాయి, అంగీకారం లేని బలులు కూడా ఉన్నాయి. దేవుడు కొంతమంది యొక్క బలులు అంగీకరిస్తాడు, కొంతమంది బలులు అంగీకరించడనే విషయాన్ని జాగ్రత్త అర్థం చేసుకోమా. ఈరోజు చాలా మంది ఏంటంటే దేవుడు చాలా మంచివాడు అండి, అందుకని దేవుడు అందరిని అంగీకరించేస్తాడండి. కాదు, దేవుడు చాలా మంచివాడు కాబట్టి, దేవుడు చాలా పరిశుద్ధుడు కాబట్టి అపవిత్రత ఏం చేస్తాడని ద్వేషిస్తాడు ఖచ్చితంగా. అందుకే కయ్యను హేబేలు గురించి మనం జాగ్రత్తగా ఉంటున్నప్పుడు మనకి ఎంత భయం వేయాలంటే, మనకి దేవుడు అంగీకరించిన హృదయం కూడా ఉంది, దేవుడు అంగీకరించిన బలి కూడా ఉందని జాగ్రత్త పడవమ్మా. అక్కడ మనం కూర్చున్నప్పుడు మనకి భయం రావాలి. ఎందుకంటే ప్రభువా కయ్యను కూడా బలి అర్పించాడు కదా ఆయన. కయ్యను కూడా నీకు కావాల్సిన కొంత దాంట్లో ధాన్యాన్ని కదా, కొంత దాంట్లో తను సంపాదించుకుంటాడు, కొంత తీసుకొచ్చి నీకు ఇచ్చాడు. అయినా నువ్వు అంగీకరించలేదంటే మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. చాలాసార్లు మనం దేవునికి ఇస్తున్నప్పుడు మన సమయాన్ని ఇచ్చిన, ఏది ఇచ్చినా, మన జీవితాన్ని ఇచ్చినా మనం జాగ్రత్త పడాలి. ఏంటి తెలుసా? దేవునికి అంగీకారం ఉందా లేదా? ఇచ్చేస్తే సరిపోదండి, ఎలా ఇవ్వాలో జాగ్రత్త పడాలి. అందుకే ఈ మొదటి గుంపు వారు తమ కలిగిన దాంట్లో కొంచెం దాచుకొని కొంత ఇస్తారు, లేదా అసలు ఇవ్వరు. అలాంటి వాళ్ళు దేవుడు ఏమంటాడంటే వీళ్ళు దొంగలు అంటున్నాడు. ఏమంటాడైనా ఆకిలు చూస్తారా? మలకి రాసిన గ్రంథం 3:8-9 3:8-9 మానవుడు దేవుని యొక్క దొంగిలినా అయితే మీరు అంత దొంగలించారు. దేని విషయంలో మేము దొంగలించమని మీరు అడుగుతున్నారు, కానీ 10వ భాగం ప్రతిష్టాత్మలు ఈక మీరు దొంగలించారు. ఈ జనులందరూ నా యొక్క దొంగలించనే ఉన్నారు, వీరు శాపగ్రస్తులు. ఆ రోజు కయ్యను శాపగ్రస్తుడు అయిపోయాడు. దేవుని శాపం కయ్యను మీదకి వచ్చేసింది. ఎప్పుడైతే దేవుని శాపం కయ్యను మీదకి వచ్చేసిందో ఎందుకు పనికిరాని వాడిగా అయిపోయాడు, గాలికి తిరిగేవాడిగా అయిపోయాడు, తన తల్లిదండ్రుల దగ్గర దూరం అయిపోయాడు, దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయాడు. మరి ఇవ్వడంలో ఏదైనా ఉందా? ఇవ్వడంలో ఇచ్చేస్తామే కదా, దేవునికి గుర్చేస్తామే కదా, కానీ అంటే సరిపోదు, పరిపూర్ణంగా దేవుని ఇవ్వడం ప్రయత్నించారు. అందుకే రెండో గుంపు మనం చూస్తున్నప్పుడు కలిగిన దాంట్లో ఇవ్వడం ఏంటి చెప్పండి, లేకపోతే ఇవ్వవలసింది ఇవ్వడం. ఒకడేమో ఇవ్వవలసిన దాంట్లో తగ్గించుకొని ఇవ్వవలసిన దాంట్లో దోచేసుకొని ఇచ్చాడు. కానీ నిజమైన వ్యక్తి, ఖచ్చితంగా వ్యక్తి ఏం చేస్తాడంటే ఇవ్వాల్సినది ఖచ్చితంగా ఇస్తాడు దేవుని దగ్గర. ఎంత కొలతతో ఇవ్వాలో ఆ కొలతతో దేవుని దగ్గర ఇచ్చేస్తాడు. ఎంత సమయం దేవుని దగ్గర ఇవ్వాలో అంత సమయం దేవుని దగ్గర ఇచ్చేస్తాడు. ఏమాత్రం దాంట్లో పొరపాటు ఉండదు. ఇంకా దేవుడు ఆదివారం దేవుని సన్నిధిలో గడపమన్నాడు అంతే. ఇంకా ఏ సమస్య ఎదురైనా, ఏ కష్టం ఎదురైనా సరే, ఏ ఇబ్బంది ఎదురైనా సరే ఇవ్వవలసింది ఖచ్చితంగా దేవునికి ఇచ్చేయాలి. ఇంకే అడ్డన్నా రాని ఇవ్వవలసింది ఇవ్వడమే, ఇంకా దాంట్లో తప్పింపు లేదు. ఇంకా అలాంటి విషయాలు చాలా ఉన్నాయి బైబిల్లో. ఇవ్వవలసింది ఖచ్చితంగా దేవునికి ఇవ్వండి. మీ సమయాన్ని ఇవ్వండి, లేకపోతే మీ యొక్క ధనాన్ని ఇవ్వండి, మీ శ్రమను ఇవ్వండి, మీ బలాన్ని ఇవ్వండి.
ఇవ్వవలసింది దేవునికి ఇచ్చేయడమే. అది మనం తీసుకుంటే మనం దొంగలు అయిపోతాం, ఇస్తే నీతిమంతులు అవుతాం మనం. అందుకే మీరు ఏ కొలత కొలుస్తారో ఆ కొలత మీకు ఇవ్వబడుతున్నట్టు. ఏ కొలత అయితే మీరు తీసుకొని ఇస్తారో ఆ కొలతతో మీకు ఇవ్వబడుతుంది. ఈ మూడో గుంపు ఉందో చూడండి, అసలైన గుంపు ఇదండి. ఏ గుంపు చెప్పండి? ఈ మూడో గుంపు ఏంటి తెలుసా? ఇవ్వగలిగినది అంతా ఇస్తారు. ఏం చేస్తారు? ఇవ్వాల్సింది అంతే ఎంత ఉందో వాళ్ళు ఇవ్వగలిగినదంతా ఇస్తారంట. వారు ఎంతెంత ఇవ్వగలరో అంత ఇచ్చేస్తారు. దాన్నే సమృద్ధిగా ఇవ్వడం అంటారు. అసలు వాక్యలు చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 6-7 వచనాలు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 6-7 వచనాలు చూడండి. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయనని ఈ విషయమై చెప్పుచున్నాను. సనుక్కొనకయు బలవంతంగా కాకియు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలను, దేవుడు ఉత్సాహంగా ఇచ్చువాన్ని ప్రేమించును. ఇది దేవునికి ఇచ్చే ధనం గురించి మాట్లాడుతున్నాడు ఆయన వాక్యంలో. కానీ ఒక విషయం మనం ఆలోచించాలి. హృదయం గురించి ఆలోచిస్తే సమృద్ధిగా ఇవ్వని అంటున్నాడు. ఈ వచ్చిన ధనం గురించి మాట్లాడుతున్నా సరే, మీ హృదయం గురించి మాట్లాడుతున్నా, మీరు సమృద్ధిగానే ఇవ్వాలంటున్నాడు. సనుక్కోకుండా ఇవ్వండి, సమృద్ధిగా ఇవ్వండి. సమృద్ధిగా ఇవ్వడం అంటే ఏంటి? సమృద్ధిగా ఇవ్వడం అంటే ఎంత ఇవ్వాలి? మీరు కొంచెం గిత్తితే కొంచెం కోస్తారన్నాడు ఆయన. మీరు సమృద్ధిగా ఇస్తే సమృద్ధిగా, మరి సమృద్ధి అంటే ఎంత? ఒక పరిమాణం ఉందా దానికి? ఒక కొలత ఉందా దానికి? ఉంది. ఏంటి? ఒకే ఒక కొలత. ఇవ్వగలిగిందంతా ఎంత ఇవ్వగలమో అంత దేవునికి ఇచ్చేయడమే. మన సమయం ఎంత ఇవ్వగలమో అంత దేవునికి ఇచ్చేయడమే. మన బలం ఎంత ఇవ్వగలమో అంత దేవునికి ఇచ్చేయడం. పరిపూర్ణంగా ఎంత కష్టపడవాలో అంత కష్టపడాలి దేవుని సన్నిధిలో. ఇది దాచుకోకూడదండి. వాళ్ళు సమృద్ధిగా దించబడతారు. మనం చేయొచ్చు. దేవుడు ఆదివారం రమ్మన్నాడుగా అని రావచ్చు, అది ఎవరు ఖచ్చితంగా చేసేవారు. కానీ 3వ గుంపు చేశారు. దేవుడు ఆదివారం రమ్మన్నా నేను సాయంకాలం వరకు ఉండగలను, అది నేను చేయగలంతా. దేవుడు ఆదివారం రమ్మన్నా నేను చేయగలనంత ఏంటంటే, నా ఉద్యోగాన్ని వెళ్ళిపోయినా సరే మరొక రోజు ఖాళీ ఉంది నాకు, నేను ఇవ్వగలిగింది 2 రోజులు ఇవ్వగలను కాబట్టి దేవుడికి 2 రోజులు ఇచ్చేస్తాను. అది సమృద్ధిగా ఇవ్వడం అంటే. ఇవ్వగలిగినదంతా ఇవ్వడం సమృద్ధిగా ఇవ్వడం అంటే. అందుకే సారేపతి ఊరికి మన ప్రవక్త వెళ్ళినప్పుడు, అమ్మా నీ దగ్గర ఏమనంటే నాకు ఇమ్మంటే, ఆమె అయ్యా నాకు ఇదే కొద్దిగా ఉందంటే, నువ్వేదో ఒకదా పట్టిరమ్మన్నాడు ఆయన. నాకు ముందు పట్టిరా అన్నాడు. ఆమె ఏం చేసింది? ఆమె ఎంత ఇవ్వగలదో అంత దైవజనుడికి ఇచ్చేసిన ఆమె ఏమన్నా బాధపడిందంటారు. తర్వాత తను ఇవ్వగలిగింది దైవజనుడికి ఇచ్చినప్పుడు ఏమన్నా చింతించిందంటారా? లేదంటే తర్వాత ఆమె తొట్టిని నిండినంతగా, ఆమె కొండ నూనె పొంగినంతగా దేవుడు దీవించాడు. ఏంటంటారు ఆశ్చర్యం? ఇవ్వగలిగినంత ఇచ్చేయడం అంటే ఏదో అప్పు చేసేవాడు కాదు. నువ్వు ఎంత ఇవ్వగలవో అంత దేవునికి ఇవ్వడం. నువ్వు కష్టాన్ని, నీ బలాన్ని, నీ సమయాన్ని నువ్వు ఎంత ఇవ్వగలవో దేవునికి ఇచ్చారు. నువ్వెంత చేయగలవో అంత చేయాలి. ఏమాత్రం భయపడ అవసరం లేదు. నువ్వు దేవుని కోసం ఎంత సమర్పించగలవో అంత దేవునికి సమర్పించు. నీ బలం కొద్ది కష్టపడవు, నీ సమయం కొద్ది వెచ్చించు, నీ ప్రయాస నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం ఉపయోగించు. నువ్వెంతగా ఖర్చు చేయగలవు ఖర్చు చేయి, వ్యర్థంగా మాత్రం ఉపయోగించద్దు. ఇవ్వగలిగినంత ఇచ్చే నీ జీవితాన్ని పరిపూర్ణంగా సమర్పించే. నీ కుటుంబానికి, నీ భర్తకి, నీ పిల్లలకు, నీ భార్యకి ఏమాత్రం కూడా లోకం దాన్ని నువ్వు వినియోగించద్దు. ఈ లోకం నిన్ను ఈడ్చుకుపోవడం ప్రయత్నం చేస్తావు, వక్ర మార్గంలో తీసుకెళ్ళడం ప్రయత్నం చేస్తుంది, వ్యర్థంగా సమయాన్ని గడపడం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎందుకు పనికిరాని ఆశ్రమం వైపు నడిపిస్తూ ఉండేది ఈ లోకం. కానీ పరిపూర్ణంగా దేవుని వైపు తిరుగు. దేవుడు ఖచ్చితమైన ఆజ్ఞలు పాటించడం, ఎలా ఉందో అలా పాటించడం మంచిదే. కానీ నువ్వు అంతకంటే ఎక్కువ పాటించాలి. అదే సమృద్ధి కూడా అంటే. 4 విషయాలు మనం చూసి ముగించేస్తాను. 4వ విషయం ఏంటంటే విత్తకుండా కోయడం. చెప్పండి, ఏం చెప్తారా? ఇప్పుడు దాకా విత్తితే ఏది విత్తితే అది కోస్తాం, కానీ విత్తకుండా కోయడం ఎంత ఆశీర్వాదం అండి. ఏ విత్తకుండానే మీరు కోస్తున్నారు అంటాడు వాక్యంలో. చూస్తా నేను చెప్పు ఏం చేస్తాను. యోహాను సువార్త 4:36-38 చదవండి సార్. ఎంత అద్భుతమైన మాట ఉంది ఇక్కడ. విత్తువాడు కోయేవాడు గురించి మీరు ఉన్నారు కదా.
కోయవాడు జీతం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకుంటున్నాడు. ఎవరు సమకూర్చుకుంటున్నారు? కోయవాడు సమకూర్చుకుంటున్నారు. 37 వచ్చి చూడండి. విత్తువాడకుడు కోయవాడకుడు అన్నమాట ఈ విషయంలో సత్యమే. మీరు దేనిని గూర్చి కష్టపడలేదో దాన్ని కోయటకు మిమ్మల్ని పంపితిని. ఇతరులు కష్టపడి మీరు వారి కష్టఫలంలో ప్రవేశించున్నారు. సువార్త గురించి మాట్లాడుతున్నాడు ఆయన. కొంతమంది స్వార్థ వాక్యాన్ని విత్తారయ్యా, కానీ ఆత్మ ఫలాన్ని మీరు కోస్తున్నారు. ఇదిగో మీ పితరులు ఇటువంటి దేవుని వాక్యాన్ని విత్తారు. ఇప్పుడు గొప్ప కోతను, ఆత్మల కోత మీరు కోస్తున్నారు. మన విత్తన దాన్ని విత్తువాడొకడు ఉన్నాడు, కోయవాడొకడు ఉన్నాడు. కోయవాడు ఎంతో సమృద్ధిగా జీవార్థమైన ఫలము సమకూర్చుకుంటున్నాడు, ఎంతో ఆశీర్వాదాలు భద్రపరుచుకుంటున్నాడు. కానీ ఈ వ్యక్తి విత్తలేదు, విత్తకుండానే కోస్తున్నాడు. ఎంత దీవెన చెప్పండి. ఈరోజు మనం కూడా అంతే. దేవుడు ఎన్నో దీవెన, ఎంతో ఆశీర్వాదాన్ని మన విత్తకుండానే మన చేతికి ఇచ్చేస్తున్నాడు. ఏంటి ఆ దీవెన, ఆశీర్వాదం? పైన దాపడం ఏంటది? జీవార్థమైన ఫలం, నిత్య జీవం, జీవం కలిగిన ఫలం. నువ్వు విత్తకుండానే కోస్తున్నావు, దాని గురించి శ్రమ పడకుండానే కోస్తున్నావు, దాని గురించి నువ్వేం చేయలే, దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థించావంతే. నువ్వు దానికోసం ఏదో కష్టపడిపోయి ఏదో ప్రయత్నం చేసి నువ్వు పరలోకాన్ని సంపాదించుకుంటలే. ప్రభు యేసుక్రీస్తు వారు విత్తాడు ఆ విత్తనాన్ని. 2000 సంవత్సరాల క్రితం ఆ నీతి అనే విత్తనాన్ని విత్తాడు ఆయన, పరిశుద్ధత అనే విత్తనాన్ని విత్తాడు ఆయన, జీవితాన్ని విత్తాడు ఆయన. ఆ జీవితం దేవుడికి అంగీకారంగా మారిపోయింది. ఏ విత్తనాన్ని అయితే యేసుక్రీస్తు వారు విత్తారో, ఏ విత్తనాన్ని అయితే ఆయన విత్తి మన కోసం అప్పగించాడు ఆ వాక్యాన్ని, ఈరోజు మనం రాబోయే కాలంలో దాన్ని కోల్పోతున్నాం. గొప్ప సమృద్ధి కోల్పోతున్నాం. ఈ లోక విషయంలోనే కాదు, ఈ లోక ఆత్మ విషయంలోనే కాదు, ఈ లోక ఆశీర్వాదంలోనే కాదు అంటే రాబోయే కాలంలో కూడా గొప్ప కోత మనం కోస్తాం. ఆ నిత్య రాజ్యంలో నిత్య జీవాన్ని పొందుకుంటాం. అది దేవుడే ఇస్తున్నాడు, ఎవరో అనలేదు. యేసుక్రీస్తు వారు ఏదో మన దయచేస్తున్నారు, నేనే జీవాన్ని ఇస్తున్నాను అంటున్నాడు ఆయన. ఆ జీవాన్ని ఇవ్వాలంటే, ఆ జీవాన్ని మీరు సంపాదించుకోవాలంటే ఒక్క విషయం మీరు చేయాలి. ఏం చేయాలి సార్? వాక్యం మీ బదులు భద్రపరచుకోవాలంటే, వాక్యాన్ని నేను విత్తనాన్ని భద్రపరచుకోవాలంటే మీరు పరలోకాన్ని వెతుకుండానే పరలోకానికి వస్తారు. నిత్య జీవాన్ని వెతుకుండా నిత్య జీవాన్ని మీకు వస్తారు. మీరు పరిశుద్ధతను పరిపూర్ణంగా మీరు ఆచరించకపోయినా పరిశుద్ధత అనే జీవితాన్ని మీరు దక్కించుకుంటారు. నీతి అనే జీవితాన్ని మీరు సంపూర్ణంగా మీరు జీవించలేకపోయినా, పరిపూర్ణంగా నీతిని మీరు ధరించుకోలేకపోయినా, ప్రభువు యేసుక్రీస్తు నీతి అనే వస్త్రాన్ని మీరు కప్పి ఆ కోత మీకు ఇస్తున్నాడు ఆయన. మీరు పరలోకంలో అడుగు పెట్టినప్పుడు ఆ కోతను మోసుకుని వెళ్తారు, నీతి అనే కోతను మోసుకుని వెళ్తారండి. అక్కడికి వెళ్ళిన తర్వాత నిత్య జీవాన్ని పెడతాడు ఆయన. మీరు కొయ్యకుండానే ఇస్తున్నాడు ఆయన. ఏం చేస్తున్నాడు? విత్తకుండానే ఇస్తున్నాడు ఆయన. విత్తకుండా తీసుకుంటే ఎంత గొప్పగా ఉండో చెప్పండి. ఏ డబ్బులు ఖర్చు పెట్టకుండా ఎవరైనా మనకు వస్త్రాలు ఇచ్చినప్పుడు, ఏ డబ్బు ఖర్చు పెట్టకుండా మనకి ఎవరు భోజనం పెట్టినప్పుడు ఎంత ఆనందం వేస్తుంది. ఏది విత్తకుండానే మనకి దేవుడు ఇచ్చినప్పుడు, అలా మీరు వింటున్నారా? అంత ఎందుకంటే రాజకీయ నాయకులు దుప్పలు ఈ పంచి పెడుతున్నారు. మనం ఏం చేసా దానికోసం ఎంత కొట్టుకుంటున్నాడు. ఎందుకంటే విత్తకుండా వచ్చేస్తుంది కదా కోత, విత్తకుండా దుప్పల కోత వచ్చేస్తుంది, విత్తకుండా మంచి మంచి కోతలు వచ్చేస్తున్నాయి. మనకు చాలా ఇష్టం అలాగా విత్తకుండా కోయడం. దేవుడు అలాగే మన మనసును తెలిసిన దేవుడు, మన హృదయాన్ని గ్రహించిన దేవుడు మనకు కూడా గొప్ప కోతనిస్తున్నాడు ఆయన. మనం విత్తకుండానే మంచి కోతనిస్తున్నాడు ఆయన, నిత్య జీవన కోతనిస్తున్నాడు. అందుకని మీరు ఎరగాలండి. మీరు చేయాల్సిందల్లా దేవుడు ఎవరో తెలుసుకోవాలి. దేవుడు ఎవరో తెలుస్తుంది. వాక్యాన్ని మీరు హృదయంలో భద్రపరచుకోండి. వాక్యాన్ని ఎవరైతే తమ హృదయంలో భద్రపరచుకొని వాక్యం అనే విత్తనాన్ని తమ జీవితంలో నాటుకుంటారో వారు విత్తన దానికి వస్తారు. ఏంటది? నిత్య జీవన విత్తనాన్ని. ఆ విషయాన్ని చెప్పి ముగిస్తాను సార్. చూస్తా యోహాను సువార్త 17:3 ఈ వచ్చిన చదువు ముగిస్తాను. యోహాను సువార్త 17:3 అద్వితీయ సత్యదేవుడైన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగటే నిత్య జీవం. ఆయన ఎవరో తెలుసుకోవడమే నిత్య జీవం. ఆయన గురించిన మాటలన్నీ వాక్యమే. వాక్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో అది నిత్య జీవం. వాళ్ళకి ఉచితంగా సంపాదించుకుంటున్నారు, ఉచితంగా గొప్ప కోతలు పోయిపోతున్నారు. మీరు చేయాల్సింది అలా తెలుసుకోవడం ఆయన గురించి. ఆయన ఎవరు ఎరగడమే. ఆ వాక్యాన్ని గురించి తెలుసుకున్న వారికి నిత్య జీవం ప్రతిఫలం. వారందరూ కూడా విత్తకుండానికి వస్తారు,
వెతుకుండానే సంపాదించుకుంటారు, కష్టపడకుండానే సాధించుకుంటారు. ఈరోజు వాక్యాన్ని మీ జీవితాలు వెతుకోండి, వాక్యాన్ని భద్రపరచుకోండి. గొప్ప మేలు నిత్య జీవనం మీ జీవితంలోకి వస్తారు. ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరు లేచిన పడదాం. దయచేసి ప్రతి ఒక్కరు లేచిన పడండి, ప్రార్థన చేద్దాం.